వెల్కమ్ టు 6 టీవీ. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. ముక్కంటిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరటంతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ క్షేత్రాలు, ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరపున ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. ఉదయం నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తుల రాక మొదలైంది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వచ్చిన వారంతా తమకు దొరికిన ఖాళీ స్థలంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్నను దర్శించుకుని కళ్యాణ కట్టులో తలనీలాలు సమర్పించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు అధికారులు. రాజన్న గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమంలో భాగంగా 1500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతర ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ గౌతమి, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. 3 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. శివ శివ శంకర, భక్తవ శంకర, బ్రహ్మమురారి, సురార్చిత లింగం, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగాయి. తెల్లవారుజాము నుంచే మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో శైవ క్షేత్రాలు కిక్కిరిశాయి. వేకవజాము నుంచే వాగులు, నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి త్రినేత్రుడిని దర్శించుకున్నారు. రుద్రాభిషేకాలు, శివ పార్వతుల కళ్యాణం, లింగోద్భవ పూజలు నిర్వహిస్తున్నారు. ఉపవాస దీక్షలు చేపట్టి రాత్రంతా జాగరణ చేశారు. చోట్ల శివాలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ త్రివేణి సంగమంగా పిలిచే తీర్థాల కాకతీయ కాలం నాటి కూసుమంచి శ్రీ గణపేశ్వరాలయంలో, ఖమ్మంలోని గంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అటు శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దైవ దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. శివనామ స్మరణతో శ్రీశైలం ఆలయం మారుమ్రోగుతుంది. భక్తులతో కిక్కిరిసిన ఆలయ క్యూ లైన్లు శివస్వాములతో ప్రత్యేక క్యూ లైన్లు నిండిపోయాయి. భక్తులు వేకువజాము నుంచి పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కాగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్లు నంది వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం నంది వాహనంపై స్వామి అమ్మవార్ల ఆలయ ప్రదక్షిణ, స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు ఆలయంలో నవనందుల పాగాలంకరణ అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించనున్నారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. 9న రథోత్సవం,
తెప్పోత్సవం కార్యక్రమాలు జరగనున్నాయి. 10న ధ్వజారోహణం, 11న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా మహానంది, యాగంటి, ఓంకారం, కాల్వబుగ్గ క్షేత్రాల్లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శివరాత్రి ఓ పండుగ మాత్రమే కాదు, సరదాగా కాలక్షేపం చేసే సమయం కాదు, మనిషిని దైవానికి దగ్గర చేసే సాధన. అందుకే మిగతా పండుగల్లాగా ఈరోజు పిండి వంటలు ఉండవు సరికదా, శరీరాన్ని నిరాహారంగా ఉంచే ఉపవాసం చేస్తారు. వినోదాల బదులు జాగరణతో కాలం గడుపుతారు. ఇంతకీ ఈ శివరాత్రి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. కొన్ని వేల సంవత్సరాల నుంచే శివరాత్రి పర్వదినాన్ని ఆచరిస్తున్న సందర్భాలు మన దేశ చరిత్రలో కనిపిస్తాయి. దీని వెనుక రకరకాల పురాణ గాథలున్నాయి. వాటిలో ముఖ్యమైనది శివరాత్రి రోజున పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించాడని. బ్రహ్మ విష్ణువులకు తమలో ఎవరు గొప్ప అనే వివాదం చెలరేగినప్పుడు శివుడు ఒక లింగ రూపంలో ఏర్పడ్డారట. తన ఆద్యంతాలను ఎవరైతే కనుగొంటారో వాళ్ళే గొప్ప అని చెప్పాడంట. సహజంగానే ఈ సమస్యను ఎవరూ పరిష్కరించలేకపోయారు. పోలికలు, పరిమితులకు అతీతమైన దైవత్వం గురించి లోకానికి చాటి చెప్పడమే లింగోద్భవం ఉద్దేశం. ఈ గాథలో మరో ఆధ్యాత్మిక కోణం ఉంది. కొంతమంది పరమాత్మను నిరాకారునిగాను, మరికొందరు సాకార రూపంలోనూ ధ్యానిస్తుంటారు. అనంతమైన లింగ రూపంలో ఉద్భవించిన శివుడు తాను సర్వవ్యాపినని తేల్చి చెప్పాడు. శివరాత్రి నాటి అర్ధరాత్రి వేళను ఈ లింగోద్భవ కాలంగా భావించి ఆ సమయంలో విశేష అభిషేకాలు చేస్తుంటారు. శివ పార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజు అన్నది మరో గాథ. శివరాత్రి పండుగ యావత్తు మన ప్రధానంగా సాగుతుంది. బాహ్యమైన ఖర్చులు, ఆడంబరాలతో పనిలేదు. విభూదే అలంకారం, బిల్వపత్రాల అర్చన, నీటితో అభిషేకం, ఇంతకంటే సులభమైన క్రతువు ఉంటుందా? అందుకే ఈ శివరాత్రి సందర్భాన్ని ఒడిసి పట్టుకోవాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతుంటారు. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే శివరాత్రికి ఉపవాసం ఉండమని సూచన. ఆరోగ్యపరమైన సమస్యలు లేని వారు ఈ విధిని ఆచరించవచ్చు. ఆకలిని తట్టుకోలేని వారు పండ్లు, పాలతో ఉపవాసం చేయవచ్చు. త్రయోదశి రాత్రి నుంచే ఈ ఉపవాసం మొదలుపెట్టి శివరాత్రి ఉదయాన్నే తలార స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. ఆ రోజంతా ఉపవాసాన్ని కొనసాగిస్తూ రాత్రి వేళ జాగరణ ఉండాలి. ఇక జాగరణ సమయంలో లౌకికమైన విషయాల గురించి చర్చ, కాలక్షేపం కాకుండా శివ ధ్యానం, శివనామ స్మరణతోనే కాలం గడపాలన్నది పెద్దల సూచన. ఆ రాత్రి వేళ ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలోని లింగోద్భవ సమయంలో శివుణ్ణి అభిషేకించాలి. శివుని త్రిశూలాన్ని పోలి ఉండే అరుదైన బిల్వ పత్రాలతో ఆయన్ను పూజించాలి. బిల్వపత్రాలు ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకొని మనుగడ సాగిస్తాయని చెబుతారు. పైగా తులసి తర్వాత బహుశా ఆ స్థాయి ఔషధ విలువలు ఉన్న పత్రం ఇది. అంతేకాదు, చీకటిలో ఉండే శివాలయాల్లో ఎలాంటి సూక్ష్మ క్రిములు దరిచేరకుండా చేయగల యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న పత్రం ఇది.
మహాశివరాత్రి రోజున నిశితాకాలం శివపూజ అనుసరించుటకు అనువైన సమయం. శివుడు లింగ రూపంలో భూమి మీద కనిపించింది నిశితాకాలం జరుపుకుంటారు. ఈ రోజున అన్ని శివాలయాలలో అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజను నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది. కుటుంబ పరిస్థితులలో ఉన్నవారికి, ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం. కుటుంబ పరిస్థితులలో నివసించేవారు మహాశివరాత్రిని శివుని పెళ్లి రోజుగా చూస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. శివయ్య అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి. మహాశివరాత్రి రోజున వేకువజామునే లేచి స్నానాధికాలు ముగించుకోవాలి. ఇంట్లో పూజ తర్వాత సమీపంలోని శివాలయంలో దైవ దర్శనం చేసుకోవాలి. రోజంతా భగవద్ ధ్యానంలో గడపాలి. పంచాక్షరి మంత్రం జపించాలి. ఉపవాసం ఉండేవారు పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. మరుసటి సాయంత్రం ఆకాశంలో చుక్కలు కనిపించేంత వరకు జాగరణ చేయాలి. వీలైనంతగా శివ ధ్యానంలో గడపాలి. ఇలా చేస్తే శివుడి అనుగ్రహం పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక షాద్నగర్ శ్రీ రామలింగేశ్వర స్వామి రామేశ్వరం గుడికి ఘన చరిత్ర ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పినట్లు నానుడి. మాణిక్య ప్రభువు శిష్యుడు నరసింహరాయలు ఇక్కడ తపస్సు చేస్తుండగా స్వయంగా రామలింగేశ్వర స్వామి దర్శనమిచ్చారట. దీంతో శివలింగాన్ని బయటకు తీసి ఇక్కడ గుడి కట్టినట్టు చరిత్ర. ఏటా శివలింగం సైజు పెరుగుతుందని జోలెపట్టి వేడుకుంటే ఎంతటి కష్టాలైనా పోతాయని భక్తుల నమ్మకం. అసలు శివరాత్రి పర్వదినం వెనుక ఉన్న కథ తెలుసా? మహాశివరాత్రి సందర్భంగా భక్తులు శివుడి అనుగ్రహం కోసం ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, జాగరణలు చేస్తారు. శివనామ స్మరణతో నలుదిక్కులు మారుమోగుతాయి. అయితే శివరాత్రికి ఎందుకంత ప్రాముఖ్యం? అలాగే శివరాత్రి వెనుకున్న పురాణ కథలేంటో మనం తెలుసుకుందాం. కొన్ని వేల సంవత్సరాల నుంచే శివరాత్రి పర్వదినాన్ని ఆచరిస్తున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. దీని వెనుక రకరకాల పురాణ గాథలున్నాయి. వాటిలో ముఖ్యమైనది శివరాత్రి రోజున పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించాడు. బ్రహ్మ విష్ణువులకు తమలో ఎవరు గొప్ప అనే వివాదం చెలరేగినప్పుడు శివుడు ఒక లింగ రూపంలో ఏర్పడ్డారట. తన ఆద్యంతాలను ఎవరైతే కనుగొంటారో వాళ్ళే గొప్ప అని చెప్పాడట. సహజంగానే ఈ సమస్యను ఎవరూ పరిష్కరించలేకపోయారు. పోలికలు, పరిమితులకు అతీతమైన దైవత్వం గురించి లోకానికి చాటి చెప్పడమే లింగోద్భవం ఉద్దేశం. ఈ గాథలో మరో ఆధ్యాత్మిక కోణముంది. కొంతమంది పరమాత్మను నిరాకారునిగాను, మరికొందరు సాకార రూపంలోనూ ధ్యానిస్తుంటారు. అనంతమైన లింగ రూపంలో ఉద్భవించిన శివుడు తాను సర్వవ్యాపినని తేల్చి చెప్పాడు. శివరాత్రి నాటి అర్ధరాత్రి వేళను ఈ లింగోద్భవ కాలంగా భావించి ఆ సమయంలో విశేష అభిషేకాలు చేస్తుంటారు. శివ పార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే అన్నది మరో గాథ. ఇక శివరాత్రి పండుగ యావత్తు మన ప్రధానంగా సాగుతుంది. బాహ్యమైన ఖర్చులు, ఆడంబరాలతో పనే లేదు. విభూదే అలంకారం, బిల్వ పత్రాల అర్చన, నీటితో అభిషేకం. ఇంతకంటే సులభమైన క్రతువు ఉంటుందా? అందుకే ఈ శివరాత్రి సందర్భాన్ని
ఒడిసి పట్టుకోవాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతుంటారు. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే శివరాత్రికి ఉపవాసం ఉండమని సూచన. ఆరోగ్యపరమైన సమస్యలు లేనివారు ఈ విధిని ఆచరించవచ్చు. ఆకలిని తట్టుకోలేని వారు పండ్లు, పాలతో ఉపవాసం చేయవచ్చు. త్రయోదశి రాత్రి నుంచే ఈ ఉపవాసం మొదలుపెట్టి శివరాత్రి ఉదయాన్నే తలార స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. ఆ రోజంతా ఉపవాసాన్ని కొనసాగిస్తూ రాత్రివేళ శివనామ స్మరణతో జాగరణ చెయ్యాలి. జాగరణ సమయంలో లౌకికమైన విషయాల గురించి చర్చ, కాలక్షేపం కాకుండా శివ ధ్యానం, శివనామ స్మరణతోనే కాలం గడపాలన్నది పెద్దల నానుడి. ఆ రాత్రి వేళ, ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలోని లింగోద్భవ సమయంలో శివుణ్ణి